ఒక డిఫరెంట్గా ఉన్నాడు మనిషి అని చెప్పి అనుకున్నాను. కానీ జీవితం ఉంది ఇతనిలో, ఒక తడి ఉంది ఇతనిలో, వీడు మట్టి మనిషి ఇతను అని నేను నమ్మిన. ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు. అన్న, ఖమ్మం నుంచి వచ్చిన అన్న, బస్ దిగిన అన్న, ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు. ఆఫీస్కి వచ్చేసే అన్న. ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడన్న. అన్న, ఫిలిం నగర్ వచ్చిన అన్న, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయంగా. అరే వచ్చేరా, రమ్మన్నా కదా అన్న. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు. ప్రామిస్ సార్, అడగండి కావాలండి. గేట్ దగ్గరికి వచ్చిన, ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు. రమ్మన్నా. రిసెప్షన్లో ఉన్నా అన్న, లోపలికి రావచ్చా అన్న అన్నాడు. గుండె కలుక్కుమన్నా సార్. ఎందుకంటే ఎందుకంటే సేమ్ నాలాగే అనిపించాడు సార్. అంటే ఆ ఇన్నోసెన్స్ అంటే సేమ్. నేను కూడా ఒక ఫియర్ ఆఫ్ రిజెక్షన్తోని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తోని కంటెంట్ పెట్టుకొని కూడా బాధపడుతుండేవాను సార్. డైరెక్టర్ ముందుకు నాకు కనిపించాడు సార్. మనోడు ఎంత ఇన్నోసెంట్ అంటే సార్, మేము ఒకరోజు బట్టలు కొనుక్కుందామని పోయినాం సార్. షాప్కి వెళ్ళాం. మనోడు షాపింగ్ చేశాడు. ఒక షర్ట్, ఒక ప్యాంటు కొన్నాడు. కొన్న తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. 10,000 అన్నాడు. ఏదన్నా 10,000 అన్నా అంగిలాకి? వద్దు ఏందన్నా, అదేమో బ్రాండ్ బేసిక్స్ బ్రాండ్ ఉంటుంది కదా. అరే ఇట్లా ఇక్కడ ఈ బ్రాండ్ ఇంతే ఉంటుందిరా, ఏం కాదు తీసుకో పర్లేదని నేను. పోవానా 500 షర్ట్లు అవుతుంది. వద్దు మాకు వద్దా అన్నాడు. వాడు ఇట్లా చూస్తున్నాడు. అరే అది అంతేరా, నీ బలవంతంగా తీసుకొని వచ్చిన అంటే అంత ఇన్నోసెన్స్ సార్ మనోడు. మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఒక మారీ సెల్వరాజ్, ఒక వెట్రిమారన్ నితిన్ గారు అన్నట్టుగా మీరు చూస్తూ ఉండండి, రాసి పెట్టుకోండి.